క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. నిద్రచారులు తొందరగా ఇంటికి వెళ్ళా అనే ఉన్న వారందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంటి పోవడం ఉందా? పంపిస్తా. హల్లెలూయా. మీకన్నా నాకు ఇంకా స్పీడ్ ఉంది. ఈ ముగించుకుని వెంటనే మళ్ళీ నేను గోల్ వెళ్ళాలి. ఆ గోల్ అయిపోయిన తదుపరి సాయంత్రం మళ్ళీ మాడుగులు వెళ్ళాలి. మాడుగులు అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ పిడుగురాలు వెళ్ళాలి. మీకన్నా నాకు ఇంకా స్పీడ్ ఎక్కువ. కావున మీరు ఎవరు నిరాశ పడవద్దు, ఎవరు కంగారు పడవద్దు. వాము 2 గంటలు 4 గంటలు చెప్తాడు అన్నారు, భయపడకండి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో వాక్యం చెప్తా. హల్లెలూయా. ఈ సమయంలో త్వరగా మనం వాక్య భాగం తీర్చినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఎక్కను లేదు. చాలండి. హల్లెలూయా. ఇక మీ అందరు మీ బైబిల్ అన్నిటిని మూసేయండి. మూసేసి ఇటు తిరగండి. మనం చదువుకున్న వేద భాగం ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని ఉంది? అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని ఉంది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి, మనం చూసిన పైన ఆకాశం కొత్తదా పాతదా? వినాలి. మీరు జాగ్రత్తగా వింటేనే వీటిని మీరు పసిగట్టగలరు, లేదంటే అర్థం కాదు. సాతానుడు ఎప్పుడు పనిచేస్తాడు తెలుసా? పాటలు పాడేటప్పుడు వాడు రాడు, ఆరాధన చేసేటప్పుడు వాడు రాడు, మనం భయంకరంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వాడు రాడు. వాడు ఎప్పుడు వస్తాడంటే, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, దేవుని సన్నిధిలో ఘోరమైన సంగతులు మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ సమయానికి డిస్టర్బెన్స్ చేస్తాడు వాడు వచ్చి. హల్లెలూయా. ఒకసారి ఒక సభ జరిగింది. మనలాంటి సభే సాతానుల సభ. ఆ సభలో ప్రతి సంవత్సరం ఒకసారి వారికి పెద్ద పెద్ద సభలు జరుగుతాయి అంధకార దురాత్మ మండలంలో. వినాలి. ఆ సభలో ఏమైందంటే, సాతానులకి ఒక మీటింగ్ పెట్టి లూసిఫర్ కూర్చుని ఉంది సింహాసనం మీద. కూర్చుని అందరిని అడుగుతూ ఉంది, మీరందరూ ఒక్కొక్క దేశం ఒక్కొక్క మిమ్మల్ని నియమించాను, మీరందరూ ఏం చేస్తున్నారనేది అడిగింది. అడిగినప్పుడు అదేం అడుగుతుంది? ఒక దూత వచ్చి చెప్పింది, ఒక సాతాను, నేను యూరోపియన్లో దేశాల మీదకి మత్తు మందుని ఇలాన్నీ కలిపేసి ప్రజలందరినీ డ్రగ్స్కి బానిసలు చేసి ప్రజలను నాశనం చేస్తున్నానని అదొకటి చెప్పింది. వావ్, గ్రేట్, నువ్వు ప్రజలని నాశనం చేసినందుకు నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, పోరా అంటది. ఇంకొక సాతాను వచ్చి అంటది, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు అనగానే, నేను తాలిబాన్ ఉగ్రవాదుల్లో జ్వరబడి ప్రపంచ ఉగ్రవాదం మీద చేసి ప్రపంచం మొత్తం రక్తపాతం సృష్టిస్తున్నాను అది చెప్పింది. ప్రజలందరిని చంపేసి నేను నరకానికి తీసుకుని వస్తున్నాను అంది. వావ్, నువ్వు ఇంకా శబాష్ అన్నాడు. దానికి ప్రమోషన్ ఇచ్చి పంపించాడు. 3వ దూతను వచ్చి అడిగినప్పుడు ఒక సాతాన్ని అదేం చేస్తున్నట్టు, నువ్వేం చేస్తున్నట్టు వాడు పలకట్లా, ఏం చేస్తున్నాడు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అనమాట. హల్లెలూయా. వాడు నిద్రపోతా రే అని గట్టిగా గతంగానే, ఏం శిశువా, ఏం గురువా అంటున్నాడు వాడు. ఏరా, ఇక్కడ ఇంత మీటింగ్ జరుగుతుంటే, ఇంతగా జరుగుతుంటే నువ్వెంత నిద్రపోతున్నావు ఇంద్ర? నేను బిజీగా ఉన్నాను, అందుకే నిద్ర వస్తుందండు. ఈ సభలు నిద్రపోవటం కారణం ఇంద్ర, నువ్వేం చేసావు చెప్పరా అనగానే, నేను క్రైస్తవుల కాడికి వెళ్ళి వారి నాశనం చేస్తాను. ఎట్ట నాశనం చేస్తున్నారా అనగానే, పాటలు పాడేటప్పుడు నాశనం చేయను, ఆరాధన చేసేటప్పుడు నాశనం చేయను, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు నాశనం చేయను. ఎప్పుడైతే వారు దేవుని వాక్యం అంటారో అప్పుడు వాళ్ళందరికీ నేనేం చేస్తున్నా తెలుసా? నిద్ర కొట్టేస్తున్నా అని చెప్పిందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిద్ర వచ్చే వాళ్ళందరికీ అడిగి ఉంది, మీకే వదిలేసా. హల్లెలూయా. సాతాను గాడి క్రియలో మన కంటికి కనపడవు. అంధకారం అంటే ఏంది? కనపడని దురాత్మలో మనల్ని దేవుని సన్నిధికి సమీపించకుండా మనల్ని ఏం చేస్తాయి? వాక్యాన్ని వినకుండా చేస్తాయి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో
అప్పుడు దేవుని కార్యాలను మనం చేస్తామంట. హల్లెలూయా. వినటి వలన ఏమొస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్ళిపోతే దేవుని వెంటనే మనం సమీపిస్తాం. సరే, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ఈ వాక్యం మనం చదువుకుందాం. అసలు మనకి ప్రకటన గ్రంథాన్ని చదివాం కదా, మీకు ఒక ప్రశ్న వేసాను, మీరు ఎంతవరకు చెప్పలేదు. మనం నివసిస్తున్న ఈ భూమి పాతదా కొత్తదా? మరి ఇక్కడ ఏమని ఉంది? అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమి అంటే ఒకనాటికి ఇవన్నీ ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకు గతించిపోతున్నాయి? దాని వెనక కారణం ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ముందుగా ఈ గ్రంథ రచయిత ఎవరు అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఈ గ్రంథ రచయిత ఎవరు? యోహాను. శిష్యులందరికన్నా చిన్నవాడు. ఇతడు ఏథెన్స్ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఈ రోమియో డెమేషన్ చక్రవర్తి అతను పట్టుకుంటాడు. ఎక్కడ రోమా దేవతలను మీరు ఆరాధించాలి, యేసుప్రభుని కొలిసి మీ అందరిని చంపేస్తామని వార్నింగ్ ఇవ్వగానే యోహానుని ఏం చేశారు? సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అతను పట్టుకొని చెరలో వేశారు. ఇతను చెరలసాల్లో వేసినా కానీ జైల్లో ఉన్న వాళ్ళందరికీ చుట్టుపక్కల యేసుప్రభు దేవుడు, ఆయన నమ్ముకోండి మీ పాపాలు తొలగిపోతాయని చెప్తున్నాడు. హల్లెలూయా. అట్లా చెప్పగానే వాళ్ళందరూ మారిపోతున్నారు. వీడు ఎక్కడున్నా కానీ ప్రాబ్లం అవుతుందని వీడికి మరణశిక్ష చేద్దాం అనగానే అతడికి ముందు చెరచేతనం వేస్తారు, అంటే తలకాయ నరికేసే శిక్ష వేస్తారు. ఎప్పుడైతే చివరిసరికి ఒక అవకాశం ఇస్తారు ఆయనకి, ఇప్పుడన్న చెప్పి యేసు ప్రభు దేవుడు కాదని, లేదా నేను బతకనిస్తున్న చెప్తే నేను చంపేతాం అనగానే యేసు ప్రభువే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్ముకోండి మీ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పగానే వీడు మాటంటలేదనేసి వధించడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు అతని మీద ఎప్పుడైతే గండ్రగొడ్ల టైర్ లోపల ఏమైంది? అతని మెడ తెగల. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ట్రాక్టర్ టైర్ వెనకగాను చూసారు, పెద్దగాను, దాన్ని తీసుకొని ఒక కర్ర తీసుకొని గొడ్డ తీసుకొని కొడితే అది తెగిద్దా? తెగదు. ఏమేసిద్ది? జంపించిద్ది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక బంతి ఉంది, ఆ బంతి తీసుకుని గోడ కొట్టగానే అది ఏమైంది? ఆడే ఉంటుందా? రిపీట్ ఇచ్చి వస్తుంది. సేమ్ యోహాను గారి మీద ఖడ్గం అనే గొడ్డలు అట్ట అనగానే అది అతను తెగట్లేదు, తిరిగి వస్తుంది అనమాట. హల్లెలూయా. వీడు ఎట్ట కూడా సావట్లేదు, దీన్ని చేసి ఏం చేద్దాం, అడ్డుకుండా వేద్దాం అనుకున్నారు వాళ్ళు. కింద సలసల సలసల నూనె కాగుతున్నాయి. చికెన్ పోకడు ఎప్పుడన్నా చూసారా? హల్లెలూయా. ఈ విధంగా సలసల కాగే నూనె పైన యోహానుని 2 కర్రలకి పెద్దగా వేలాడి తీశారనమాట. ఒక గిలక, బావిలో కనుక నీళ్లు చేదుతుంది కదా, అలాంటి వాటితో. అయితే యోహాను గారిని నడుముకి తాడు కట్టేసి పైకి ఏలాడ కడుతున్నారు శూన్యంలో. యోహాను, ఇదే చివరిసారి నీకు చెప్తున్నావు, నీవు యేసు ప్రభు దేవుడు కాదంటే నిన్ను వదిలిపెడతాం, లేదా కింద చూడు ఆ నూనె సలసలగా అందులు శ్రీరాతం అనగానే శూన్యంలో యోహాను ఉన్నాడు. అక్కడ సమస్త ప్రజలందరూ చూస్తున్నారు. ఏమని? చచ్చిపోతే అట్ట ఏం చెప్తాడు అని. ఆయన చెప్తున్నాడు, యేసు ప్రభువే దేవుడు, ఆయన నమ్ముకోండి, ఆయన మీకు నిత్య జీవం ఇస్తాడని చెప్పాడు. హల్లెలూయా. వీడు మాటంటలేదు, వదిలిపెడదామని అనగానే వదిలేశారు. జుమ్మునను జారుకొట్ట సలసలకు అవుతున్న నిలబడగానే ఏమైందో తెలుసా? కాలిపోలేదు ఆయన. ఎప్పుడైతే ఆ నూనెలో ఆయన పాదాలు అట్ట జరగగానే ఆ నూనె కూడా సలసల కాగేది కూడా చల్లగా మారిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చూసిన అక్కడ ఉన్న ప్రజలు మొత్తము విశ్వాసాన్ని దేవుడు నిజమైన దేవుడు అని అందరూ ఒప్పుకున్నారు. వీడు నరికినా సావట్లా, జైలు వేసినా మారట్లా, ఈ నూనెలు విసిరేద్దామని అగ్నిగుండంలో వేద్దామన్నా కానీ వీడు సావట్లా, ఇన్నేం చేయాలరా అనేసి అతను ఏం చేశారు? టర్కీ దేశంలో ఒక దీవి ఉంది, అదే పద్మాస్ ద్వీపం. హల్లెలూయా. ఈ పద్మాస్ ద్వీపంలో వేస్తే అది ఎక్కడ చుట్టూరు సముద్రం, మధ్యలో ఇసుక దెబ్బలు ఉంటాయి. పగలేమో భయంకరంగా ఎండ, రాత్రి ఎముకలు కొరికే చలి, విషసర్పాలు, కూరమొగాలన్నీ వచ్చేసి అతను ఏం చేస్తాయి? ఎట్నే ముసలు అన్నీ వచ్చి చంపేస్తాయి. ఈ పద్మాస్ ద్వీపాలు ఎలా ఉంటాయంటే, మీరు ఎప్పుడన్నా సాగర్ వెళ్ళారా? నాగార్జున సాగర్. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, ఏం కాదు. హల్లెలూయా.
మీరు సాగర్ వెళ్తే వాటర్ లేనప్పుడు మధ్యలో ఒక కిష్టగాని వస్తుంది, కిష్ట చుట్టూలో మధ్యలో ఒక ఇసుక దెబ్బలాగాని వస్తుంది. హల్లెలూయా. అలానే ఇవి కూడా అంతే ఉంటాయి. అయితే ఆ సమయంలో అప్పుడు యాహాను దేవుని ప్రశ్నిస్తాడు, దేవా నేనే పాపం చేశా, నేనే ద్రోహం చేశా, నీ సువార్తగా నేను ప్రకటిస్తుంది, ఎందుకు నాకు హింసలు, ఎందుకు నన్ను ఎక్కడ తెచ్చావు అనగానే దేవుడు అక్కడ యాహానుకి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. అతనికి ప్రత్యక్షమయ్యి, యాహాను నువ్వేం పాపం చేయలా, నువ్వేం చేయలా, నా చిత్త ప్రకారం నువ్వు ఇక్కడికి వచ్చావురా అని చెప్పగానే వెంటనే యాహాను గారు అక్కడ మోకాలు వేసి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది, అతడు పరవశుడే అన్నట్ట. హల్లెలూయా. పరవశుడయ్యి దేవుడు చూపిస్తున్న దర్శనాలను, దేవుడు చెప్తున్న మాటలను రాసిన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంది, ఈ భూమి ఆకాశాలు ఒకనాటికి అవేమవుతున్నాయి, గతించిపోతున్నాయి. ఎందుకు గతించిపోతున్నాయి అంటే మానవుడు చేసిన పాపం. ఏంటి మానవుడు చేసిన పాపం అంటే మనం కానీ చూసినట్లయితే వీటి గురించి వివరించాలంటే మ్యాక్సిమం మనకి 4 గంటలు పడుతుంది. మనకి సమయం లేదు కావున చాలా నేను కొన్నిటిని మిస్ చేసి మీకు చెప్తున్నాను. అందరూ అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. వీటిని ఫస్ట్ నుంచి వింటేనే మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశాలను కలగజేయ మునుపు ఆయన ఏం కలగజేసుకున్నాడు, ఆయన దూతగణాలను ఆయన కలగజేసుకున్నాడు. హల్లెలూయా. కేరుబులు, శరాపులు, వీటితో దేవుడు ఏం చేస్తున్న నిత్యము పూజించబడుతూ ఉంటున్నాడు. దేవుడు అవన్నీ, దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు స్తోత్రం, దేవుడు పరిశుద్ధుడు ఆయన స్తోత్రం అని కోట్ల దేవదత్తులు ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క సంతోషానికి తన్మనుడై ఆయన మహిమ మేఘమండల సింహాసనం మీద ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆనందించేవాడు. అయితే వాటిల్లో ఒక దూతను ప్రధానంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ప్రధానంగా ఒక దూతను ఎన్నుకున్నప్పుడు ఏం చేసింది, దేవుడు దేవదూతలు దేవుని ఆరాధించేటప్పుడల్లా వెంటనే ఈ దూత ఏం చేస్తుంది, సంగీతం కొడుతుందంట. సంగీతం అంటే పాటలు అంటే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయినా కూడా మీకు అర్థమైపోతాయి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు ఆయనకి స్తోత్రం అని అంటున్నాయి. అయితే వాటిల్లో ఒక దూత ఉంది. ఈ దూత ఏం చేసింది, అరే దూతలను పిలిచి అంటది, దేవుడికి ఇంత ఆనందంగా ఉంటున్నాడు కదా, ఎవరి వల్ల అబ్బాయి అనగానే మన వల్లే దూతలు అన్నాయి. ఈ దూతలు ఎవరి వల్ల ఆనందంగా ఉంటారు, అరే మరి మీ అందరికి నాయకుడు ఎవరురా అనగానే దేవుడే కదా, దేవుడి తర్వాత ఎవరు దేవుడు అంటే నువ్వే కదా, సరే దేవుడి తర్వాత సెకండ్ స్థానం ఎవరికి ఉందంటే నాకుంది, కాబట్టి దేవునికి సమంగా నాకు సింహాసనం వేయండి. ఇదిగో ఎలాంటి సింహాసనం. హల్లెలూయా. నాకు కూడా ఏంటి, దేవునికి సమంగా నేను కూడా కూర్చుంటే నన్ను ఆరాధించాను అన్నాయి. హల్లెలూయా. వీటిల్లో కొన్ని దూతలు వచ్చి అంటాయి, మీకు దేవుని ఎట్ట దేవుడు అవుతూ మాలాగా నువ్వు దూతలు కదా, నిన్ను ఎట్టమేమి ఆరాధిస్తాం, దేవుని ఆరాధిస్తాం అని కొన్ని గుంపు దేవుడికి వెళ్ళి వచ్చేస్తాయి. కొన్ని గుంపు దేవదూతలు ఏమంటే, నువ్వు మాకు యోగ్యుడివి, దేవుడి తర్వాత దేవుడు నువ్వు ఒక సింహాసనం వేసి నిన్ను కూర్చోబెడతావు, నిన్ను ఆరాధిస్తాం అనగానే అది సింహాసనంలో ఎట్ట కూర్చుందన్నమాట. హల్లెలూయా. అట్ట కూర్చుని నవ్వుతూ ఉంటుంటే వీళ్ళందరూ స్తుతిస్తూ ఉంటున్నారు. ఈ సందర్భం చూసిన దేవుడు ఏం చేశాడు, వాటిని పట్టుకొని పాతాళాన్ని కలిగేసి పాతాళంలో నెట్టేశాడు. హల్లెలూయా. కిందకి నెట్టేశాడు అనమాట. అర్థమైందా మీకు? నెట్టేసిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ దేవదూతల మనసులో ఏం పెట్టుకున్నాయి, బాధను పెట్టుకున్నాయి. అంటే మనసులో దేవుడిని నెట్ట చేశాడు, ఏదో గర్వించినందుకు దాన్ని నెట్టివేయాలా, ఇప్పుడు వాటిని నెట్టివేశాడు, రేపు మమ్మల్ని కూడా నెట్టేసి మా పరిస్థితి ఏందని మనసులో బాధ పెట్టుకుని దేవునికి స్తోత్రం, పరిశుద్ధుడు స్తోత్రం అంటున్నాయి. హల్లెలూయా. ఈ స్తుతులు దేవునికి ఏం కాలేదు, సంపూర్ణం కాలేదు. అంటే పరలోకంలో ఏమైంది, సమాధానం లేదు. చెప్పాలి అందరూ, ఏం లేదు, సమాధానం లేదు. ఈ సమాధానం లేకపోతే దేవునికి ఒక ఆలోచన వచ్చింది, నా రూపంలో నా పోలికలో నేను మానవుని కలుగజేసుకొని వారితో నేను ఆనందించాలి అనుకున్నాడు. హల్లెలూయా.
మానవుని కలగజేయాలనుకున్నాడు. ఆయన సృజించాడు ఆత్మలో. కానీ ఆయన నివసించడానికి ఏమేమి అవసరం చెప్పండి? మనిషి నివసం ఏం అవసరం అండి? హల్లెలూయా. మానవ నివసించడానికి భూమి కావాలి, ఆకాశం కావాలి, జీవించడానికి ఫలవృక్షాలన్నీ కావాలి, అవునా? మొదటగా ఆయన ఏం కలగజేశాడు? ఆయన ఆకాశాన్ని కలగజేసిందంట. హల్లెలూయా. ఆకాశములో ఆయన చేతి పనులై ఉన్నవి. హల్లెలూయా. తర్వాత ఆయన భూమిని కలగజేశాడు. ఇక్కడ దూతలు పరిశుద్ధుడు స్తోత్రం, దేవుడి పరిశుద్ధుడైన స్తోత్రం అనగానే దేవుడు ఆకాశాన్ని కలగజేసిన దేవుడు ఆకాశాన్ని కలగజేశాడు, ఆయనకి స్తోత్రం అని అంట. హల్లెలూయా. దేవుడు భూమిని కలగజేశాడు, దేవునికి స్తోత్రం అని అంట. అంటే పరిశుద్ధుడు అనేది పల్లవైతే ఈ ఆకాశము భూమి ఏమవుతున్నాయి? చరణాలు అవుతున్నాయి అంట. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటినీ బత్తకోటన్నిటిని సృజించాడు. ఆఖరికి మానవుని కలగజేశాడు. హల్లెలూయా. ఈ నరుడు ఒంటరిగా ఉన్నట్టు మంచిది కాదని అతనికి ఒక స్త్రీని కలగజేసి తోడుగా ఉండి వాళ్ళిద్దరూ బాగా ఆనందించేవాళ్ళంట. హల్లెలూయా. వారితో ప్రతి చల్లబోట ఆయన వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు వీరిద్దరిని చూసి మురిసిపోతూ ఆనందిస్తున్నాడంట. నా పిల్లలు, నేను చేసుకున్న నా పిల్లలని. అయితే అప్పుడు ఒక దూత పడిపోయింది కదా, అదే లూసిఫర్, అదే సాతాను, అదే ఖడ్గమృగం, అదే ఇప్పుడు మన నాటు భాషలో ఏమి పిలుస్తాం చెప్పండి? దయ్యం. హల్లెలూయా. ఈ దయ్యాలు అయ్యే అదొచ్చి దేవుడు ఇట్ట చేస్తే నన్ను కిందకి నెట్టేశాడు. ఇప్పుడు ఈ దేవుణ్ణి ఆనందానికి నేను భంగం కలిగించాలి, ఆ మానవుణ్ణి నేను వశపరుచుకోవాలనేసి వాడు ఏం చేసిన ఒక ప్లాన్ వేశాడు. ఆ ఏదైనా తోటలోకి రాగానే ఏ జంతువు చూసినా సరే రాట్లే. ఒక పాము ఉంది, ఆ పాములో జ్వరబడి హవ్వమ్మని మోసం చేసి తినొద్దని ఫలాన్ని తిన్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏమైపోయారు? పాపులుగా అయిపోయారు. హల్లెలూయా. వెంటనే ఆ దూత మళ్ళీ పరలోకంలో ఒక సభ ఏర్పాటు చేసే సభలోకి సాతాను వెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత అంటాడు దేవుడు, ఏంటి ఎట్లా వచ్చావు, ఏం పని అనగానే ఏముంటుంది? అయ్యా, నేను గర్వించినందుకు నన్ను పాతాళంలో నెట్టేశావు, నీకు స్తోత్రం. ఇప్పుడు నీ పోలికల్లో చేసిన నరుడు పాపం చేశాడు, నువ్వు తినొద్దని చెప్పిన ఫలాన్ని వాడు తిన్నాడు, నాకొక న్యాయం వాడికి ఒక న్యాయమా, వాడి సంగతి తెలుసుకుందరా అన్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏం చేసింది? భూమి మీదకి దిగొచ్చారంట. హల్లెలూయా. దిగిరాగానే ఏందబ్బాయి నీకు చెప్పాను కదా ఈ తినొద్దుగా కనగానే ఏమైంది? నాకేం తెలుసు అయ్యా, అదిగో ఆమె తినమంటే నేను తిన్నాను అన్నాడు. అమ్మాయి నీకు చెప్పాను కదా నా కొడుకు మీరిద్దరూ జీవించండి, మీరు ఏదైనా తినండి, మరి ఇది ఎందుకు అమ్మాయి దానికి ఆమెను అడిగా నాకు తెలియదు, అది కాదు చెప్పిందండి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? వ్యవహారం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చేసుకుంటున్నారు? నెపాలు మోసుకుంటారు. అంటే అక్కడేమైంది? అయ్యా ఇది నా తప్పే, నేను పాపం చేశాను, ఏదో తెలియక అది చెప్పిందేసి నేను తినేసాను ఒప్పుకుంటే పాపం అక్కడే పోయేది. హల్లెలూయా. పాప క్షమాపణ లేకుండా ఏ ఒక్కరు పరలోకానికి అడుగుపెట్టరు, దేవుని సన్నిధికి రారు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే ఒక పాపం కావాలంటే ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల అనేది బలి కావాలి. హల్లెలూయా. అప్పుడు దాకా వీరికి మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని మాటలను ఉల్లంఘించారో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే వీళ్ళు తిరస్కరించారు, వీళ్ళందరూ ఏమైపోయారు? మానవులుగా ఉండేవాళ్ళు, దేవునితో సమానంగా ఉండేవాళ్ళు మానవుడిగా అయిపోయారు. హల్లెలూయా. సాతాను ఏం చేసింది? మోసం చేసింది. ఈ విధంగా దేవుడు అప్పటికే వాళ్ళని నాశనం చేయాలి. కానీ దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కనుక మానవుని మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడు? ఈ నేలను అంటే ఈ భూమిని శపించాడంట. హల్లెలూయా. ఎక్కడుండి అవి నీకు ముళ్ళ తుప్పలు గచ్చపొదలు ఇస్తాయని చెప్పాడు. వెంటనే ఆ విధంగా అట్లా చెప్పేసిన తర్వాత వాళ్ళని తోట నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వారికి ఏమైంది? పిల్లలు పుడతాం మొదలెట్టారు. పెద్దవాడి పేరేంటి చెప్పండి?
కయ్యోను. ఈ కయ్యోను హేబెల్ ఏం చేశాడు? చంపేశాడు. భూమి మీదకి ఏమొచ్చింది? ఫస్ట్ టైం మర్డర్ ఎవడని చేసినట్టే మన కయ్యోను గారే. హల్లెలూయా. ఆ తర్వాత నోవాహు కాలంకి వచ్చేసరికి నోవాహు ఏమి ద్రాక్ష తోట వేసి అతను ఏం చేశాడు? అతని కాలానికి ఈ భూమి మీద కొంతమంది అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, ఈ కయ్యోను సంతానం, షేతు సంతానం ఉన్నాయి. వీళ్ళందరూ ఒకళ్ళ నుంచి ఒకరు ఏం చేస్తున్నారు? భయంకరంగా పాపం చేస్తున్నారంట. హల్లెలూయా. మానవుని కలగజేసినందుకు నేను నొచ్చుకుంటానని ఆయన అనుకున్నాడు. అనుకోని భూమి మీదకి ఏం పంపించింది? ఆయన జలప్రలయాన్ని పంపించాడంట. హల్లెలూయా. ఈ జలప్రలయం గతించిన తర్వాత వీళ్ళన్నా సరిగా ఉన్నారా? ఇతను నోవాహు గారు ఏం చేశారు? తోటేసి ద్రాక్షరసం తాగి బట్టలు లేకుండా పడుకుంటే వస్త్రాలన్నీ దొంగిలించారు. తర్వాత ఏమొచ్చింది? భూమి మీదకి దొంగతనాలు వచ్చాయి. అబ్రాహాం గారి కాలం వచ్చింది, ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళారు. ఆ తర్వాత ధర్మశాస్త్రాలు వచ్చాయి. వీటి గురించి వివరించాలంటే చెప్పాను కదా, సమయం చాలా పడుతుంది. మీకు క్లుప్తంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రాలలో ఒక వ్యక్తి తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తే వారిని ఉరి తీసి చంపాలి. ఒక వ్యక్తి తప్పు చేస్తే మీరు ఇన్ని గొర్రె పశువులను, ఇన్ని బలి పశువులు మీరు అర్పించాలనేసి అందులో ఏముంది? ధర్మశాస్త్రం చట్టం ఉంది. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం అనేది పాపాన్ని కప్పెడుతుంది కానీ పాపాన్ని తీసివేయలేదు. హల్లెలూయా. ఉదాహరణకి ఇది ఒక ఉదాహరణకి జస్ట్ ఒక పాపం అనుకోండి. ఇదేంటిది? పాపం. ఈ పాపాన్ని తీసివేయటం అంటే లేకుండా పక్కన పడేయటం. కానీ దీన్ని ఏం చేస్తున్నాం? మనం మడిసి బ్యాగులో పెడుతున్నాం. అది పోయిందా? ఉందా? చెప్పండి. ఉందా? మరి ఇది ఎట్ట పోవాలి? హౌ? ఈ ధర్మశాస్త్రం అనేది పాపాన్ని తీసివేయట్లేదు కానీ అదే ఎక్కడే ఉంటుంది. సెల్ ఫోన్లో కనుక వైరస్ కనుక జ్వరబడితే అవేమవుతుంది? స్ప్రెడ్ అయిపోయి ఒకనాటికి అది బద్దలైపోద్ది. హల్లెలూయా. ఆ విధంగా మానవుడు పాపాన్ని అయితే అది తీసేయలేకపోతుంది కానీ మానవుడు అప్పుడు అదేమైపోయిందంటే రొటీన్ అయిపోయింది. తప్పు చేయటం, బలి అర్పించటం, అబద్ధాలు ఆడటం, బలి అర్పించటం, దొంగతనాలు చేయటం, కావాల్సిందంత ఇయ్యటం. అదేమైపోయింది? యథారాజా తదా ప్రజగా అయిపోయిన ఆ వేళల్లో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారు. భూమి మీదకి నా కుమారుని పంపుతాను అని. హల్లెలూయా. దేవుడు ఏమనుకున్నాడు? ప్రేమ కలిగింది ఆయనకి. తర్వాత ఏమైంది? ధర్మశాస్త్రాల నుంచి వారిని విడిపించిన తర్వాత వారిని కట్టుగా ఉన్నారా? న్యాయాధిపతులు వచ్చారు, యెహోషువ వచ్చారు, సమూయేలు ప్రవక్త రాగానే దేవుడే వారిని నడిపిస్తున్న సమయంలో మాకు దేవుడొద్దు, మాకు రాజు కావాలనుకున్నారు. హల్లెలూయా. అంటే దేవుని పక్కన పెట్టారు. మనిషి ఎలాంటి వాడు చెప్పండి? స్వార్థం. మనిషిని పెట్టి మనుషులతో మమ్మల్ని రాజ్యాలు కానీ దేవుడు మమ్మల్ని రాజ్యం ఆడటానికి లేదన్నారు. హల్లెలూయా. న్యాయాధిపతుల్లో ఉంటుంది యెహోవా ఎరగని ఒక చెడ్డ తరం పుట్టిందంట. అంటే దేవుని ఎరగని దేవుడు వారిని విడిపించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం మర్చిపోయి వారు పనికి మాలోగా తయారైపోయారు. ఆ తర్వాత చివరికి రావటం అదే ఏమైపోయింది? పాపం అయిపోయింది. యెషయా కాలానికి వచ్చేసరికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం అందులో ఉంటుంది. 8వ వచనం చూస్తే ఉంటుంది. యెషయా గ్రంథము చదవండి. 6:8. అప్పుడు నేను ఎవను పంపేదను, మా నిమిత్తమును ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని. చాలండి. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లే ఎవరు వెళ్తున్నాను? ప్రభువా నేనున్నాను,
నన్ను పంపమని మళ్ళీ ఇంతకుముందు చెప్పిన కదా సభ ఏర్పాటు అయింది పరలోకంలో. అదే సభకి ఆయన వచ్చాడు. అబ్బా, మానవుడు పాపం చేస్తున్నాడు కానీ ఆ పాపం పరిహారం కావట్లేదు, ఏం చేయాలనేసి దేవుడు పరిశుద్ధుడు నెత్తిన కోట్ల దేవతలతో ఆయన ఆరాధించబడుతున్నాడు. శరాపులను, కెరూపులను, మిఖాయేలును, గాబ్రియెలు దూతలు కొన్ని సైన్యాలు ఉంటాయి. హల్లెలూయా. ఈ కెరూపులు, శరాపులు దేవుని ఏం చేస్తాయి? నిత్యము ఆరాధిస్తూ ఉంటాయి అంట. హల్లెలూయా. మిఖాయేలు దేవతలు ఏం చేస్తాయి? ఆయన పక్షాన, దేవుని పిల్లల పక్షాన ఏం చేస్తాయంటే యుద్ధం చేస్తాయి. షార్ట్గా చెప్తాను. యోధారాజు అయిన హిజ్కియా కాలంలో శత్రువులు, అశ్షూరీయులు వారిని ముట్టడి వేస్తారు చంపడానికి. ముట్టడి వేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఒకే ఒక్క రాత్రి ఏం చేస్తుందో తెలుసా? దూత దిగి 185,000 మందిని ఒక్క రాత్రే చంపేస్తుందంట. హల్లెలూయా. వీటి గురించి మనకు చెప్పాలంటే మ్యాక్సిమం ఒక 2 గంటలు పట్టిద్ది. హల్లెలూయా. మీకు షార్ట్గా చెప్తున్నాను. అయితే ఈ దూతలు ఏం చేస్తాయంటే దేవుని పిల్లల పక్షాన ఏం చేస్తాయి? కాపుదల వేస్తాయి, పోరాటం చేస్తాయి. ఈ గాబ్రియెలు దూతలు ఏం చేస్తాయి? దేవుని సన్నిధిలో నుండి వర్తమానం తీసుకుని వస్తుంది. భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది అని రాకడ కాలంలో అనేది ఇది తెలియజేస్తూ ఉంటుంది. ఎవరు? గాబ్రియెలు దూత. యెషయా ప్రవక్త కాకుండా దానియేలు ప్రవక్త కాడికి వస్తుంది, మరియమ్మ తల్లి కాడికి వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత ఈ విధంగా కొన్ని దూతగణాలు ఉంటాయి. వీటన్నిటిని దేవుడు పిలిచాడు, రండి. ఎందుకు ప్రభు అనగానే, నా రూపంలో, నా పోలికలో చేయబడిన నరుణ్ణి వారి పాపాలను పరిహరించడానికి ఒక పరిశుద్ధులుగా వెళ్ళి పాపాన్ని పరిహారం చేసి మళ్ళీ మీరు తిరిగి రావాలబ్బా. ఎవరు వెళ్తారు అనగానే దూతలు ఆసక్తిగా వచ్చిన ఎవరు రాలే, సైలెంట్గా అయిపోయింది. మరి ఎవరు వెళ్తారు? నా కుమారుని రక్షించడానికి ఎవరు? నేను సాతానికి సిద్ధపరిచిన నరకానికి వాళ్ళందరూ వెళ్లకుండా వాళ్ళని రక్షించడానికి ఎవరు వస్తారు అనగానే, ఎవరు వెళ్తారు అనగానే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్లో ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభువు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? నా తండ్రి, నేనున్నాను, నన్ను పంపమనగానే ఆయన వెంటనే 700 సంవత్సరాల తర్వాత కన్యమరియమ్మ గర్భంలో ఆయన పరిశుద్ధుడిగా జన్మించి ఆయన 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి సకల మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించి ఈ మానవుడికున్న పాపాన్ని ఆయన ఏం చేశాడు? తీసివేశాడు. ఇప్పుడు దాకా నీ పాపము కిందేముంది, ఇక్కడున్న పాపం లేకుండా ఏమైపోయింది? దూరాగా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ పాపం అంతా తీసేస్తారు, దేవుని రక్షణ కావాలంటే ఏమైంది? అందుకే ఒకసారి ఆదాము ద్వారా జరిగిన ఈ భూమి ఆకాశానికి ఏమైపోయిందంటే పాపంగా ఉందంట. రోమా పత్రికలో ఉంటుంది, భూమి ఆకాశం మెక్కటి వెండ్రముతో మూలుగుతున్నాయంట. ప్రభువా, భూమి మీద జరుగుతున్న పాపం నేను భరించలేను, నన్ను తీసేయి, నన్ను నాశనం చేయని భూమి దేవుడికి మొరపెడుతుందంట. భూమి మీద పాపం అంతా ఏమవుతుంది? ఆకాశానికి అంటుతుందంట. ఆకాశం ఏం చేస్తుంది? నేను ఆ పాపం నా దగ్గరకు వద్దు, అది నా దగ్గరకు వచ్చితే నన్ను తీసివేయి దేవుడు చెప్తుంది. అది దేవుడితో మొరపెడుతుందంట. ఎందుకు? ఒకనాటికి అన్నీ బద్దలైపోతున్నాయి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఆకాశమా చెవియొగ్గుము, భూమి చెప్పండి, మళ్ళీ చెప్పండి గట్టిగా, ఆకాశమా ఆలకించు. చూడండి భూమి మీద ఎవరెవరు ఏం పాపం చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, మొత్తం ఒక నైట్కి మన అబద్ధాలు, మన కొండలన్నీ దేవుడికి అది అప్పచెప్పిద్ది. భూమి మీద మీరేమేమి చేశారో అపరాధాలు, దోషాలు ఇవన్నీ దేవునికి అవి లెక్క అప్పచెప్పిద్ది అనమాట. హల్లెలూయా. మరి సాతానుగాడు మనల్ని పరలోక సన్నిధికి పోకుండా చేసింది, వాడు అడ్డుకట్లు వాడు వేసిన పాప పిచ్చలేంటో తెలుసా? చదవండి, గలతీ 5:19. తొందరగా గలతీ 5:19. సాతానుగాడు విసిన గింజలు అవన్నీ గట్టిగా చదవండి సిస్టర్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం, అపవిత్రత,
కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, క్రోధములు, కక్షలు, భేదములు, యమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. హల్లెలూయా. సుమారు 16 క్వాలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు చదువుకున్న మాత్రం మీరు ఎవరు చదవరు నాకు తెలుసు. హల్లెలూయా. ఈ క్వాలిటీస్లో మనలో ఒక్కటన్నా కానీ దేవుడు మనతో ఎందుకు మాట్లాడట్లేదో తెలుసా? అమ్మా వినాలి. దేవుడు నాతో మాట్లాడతాడు అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి నిజంగా అబద్ధం ఆడకుండా? దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? వీటన్నిటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఐ హేట్ దిస్, గెట్ అవుట్. నువ్వు ఎప్పుడైతే నువ్వు అట్లా మాట్లాడి వాటిని పక్కకు నెట్టేస్తావో అప్పుడు దేవునిలో వచ్చి నివాసం చేస్తాడంట. హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేసిన ఆన్సర్ రావట్లేదు ఎందుకు? మనం ఎంత మొరపెట్టి మన అప్పు తీరట్లేదు ఎందుకు? మనం ఎంతగా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నా మన కుటుంబంలో ఎందుకని సమాధానం కలతలు ఎన్ని ఉన్నాయి? సాతాను వేసిన వాటి మనం ఏమైపోయాము? బానిసలైపోయాం. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చారు. తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చుని రాడు అసే చెప్తున్నాను, కూర్చుని ఒకసారి. హల్లెలూయా. అయితే ఇవి అన్నీ మనలో ఉన్నాయంటే మనం దేనికి బానిసలు అయిపోయింది చెప్పండి అబద్ధం ఆడకుండా? ఇప్పుడైనా సరే మరి అన్ని ఎట్టపోతాయి గారంటే ఏమీ లేదు. మీరందరూ మీ పాపాలు మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో దేవుని సన్నిధిలో అప్పుడు వీటన్నిటి నుంచి మనకి దేవుడు ఏం చేస్తాడంట? విడుదలిస్తాడంట. హల్లెలూయా. అయితే ఈ అన్నిటిని భూమి మీద సాతాను ఏం చేస్తా? అందరిలో క్రోధాలు లేపుతుంది. అందుకే కదా భయంకరంగా పాప భూమి మీద పెట్టిరేగిపోతుంది అనమాట. అందుకని భూమి వీటిని భరించలేక ఏం చేస్తుంది? ఒకనాటికి నన్ను బద్దలు చేయి, నన్ను నాశనం చేయని మిక్కట వేండ్రమతో లయమైపోతుంది. అందుకనేసి ఇప్పుడు యేసు ప్రభు రక్తం మనందరం కడగబడ్డాం కదా. కడగబడ్డ వాళ్ళందరికీ ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. హల్లెలూయా. మరి రక్షించబడిన వారు పరిపూర్ణం కావాలంటే ఈ లక్షణాలని మనం హృదయం నుండి పెకిలించాలి. ఎప్పుడైతే మనం వాటిని పెకిలిస్తామో, ఎప్పుడైతే వాటిని మన హృదయం నుండి తీసివేస్తామో అప్పుడు మనందరం ఏమవుతామంట? పరిశుద్ధులుగా అవుతామంట. హల్లెలూయా. ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉండకూడదు, ఒకరి మీద ఒకరికి పగలు ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, విగ్రహారాధన, వ్యభిచారం లాంటి దినాలు చూసినట్లయితే భయంకరంగా జంతువుల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఈ బానిసత్వంలో నడిపించేది ఎవరో తెలుసా? సాతాను. దొంగ ప్రేమలు, తల్లిదండ్రులు ఎదిరించి లేచిపోవటం, పారిపోవటం, ఎంత ఏంటంటే సాతాను క్రియలు. వీటన్నిటికీ బానిసలైపోతే మీరు దేవుని అన్నడు చూడలేరు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి? వీటన్నిటిని మనం విసర్జించి విడిచిపెట్టినప్పుడే మనం దేవుని చూస్తాం. హల్లెలూయా. మనము దేనికోసం బతకాలో తెలుసా? దేవుని కోసం మనం బతకాలి. ఎందుకంటే ఒకనాటికి ఆయన వస్తున్నాడు. ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు ఏమాత్రమును గతించమని చెప్పిన. అంటే ఒకనాటికి భూమి ఆకాశం ఏమైపోతుంది? గతించిపోతుంది. సకల పరిశుద్ధులు ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత 7 ఏండ్లు విందు తర్వాత ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైపోతుంటే అందరికీ ఆయన న్యాయ తీర్పు ఎదుట ఎవరైతే దేవునికి నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తారో వారికి పరలోకం ఉంటుంది. దేవునికి ఆయాసం కలిగించేవి ఇలాంటివి ఉన్నాయనుకోండి క్వాలిఫికేషన్స్, వారిని అందరికీ నిత్యదండన ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆ తర్వాత భూమి ఆకాశం మొత్తం ఆయన ఏం చేస్తాడు? తుడుసుకు పెట్టుకొని తీసేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఏం కలుగజేస్తాడు? మళ్ళీ కొత్త ఆకాశం కలుగునుగాక. హల్లెలూయా. కొత్త భూమి కలుగునుగాక అని చెప్పగానే కొత్త భూమి కొత్త ఆకాశం కలిగిద్ది. వాటిల్లో పరిశుద్ధులైన మన అందరం వాటిలో మనం నివాసం ఉంటాం యుగయుగాలు, తరతరాలు, జీవితాంతం. హల్లెలూయా. దేవునితో జీవించే భాగ్యం ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే. ఎంతమంది యేసు ప్రభు నమ్ముకున్నారు? చెయ్యెత్తండి. రక్షణ తీసుకున్న వాళ్ళు
మీరు అందరూ తీసుకున్నారా? శ్రద్ధించండి. బాప్తిసం తీసుకున్న వారు చెయ్యొద్దండి. తీసుకొనని వారు, బాప్తిసం తీసుకున్న వారు. అమ్మా నా మాటలు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? బాప్తిసం మేము ఇంకా తీసుకోలేదు అన్నోళ్ళు చెయ్యొద్దండి. 1 2 3 4 5. సిగ్గుపడక్కర్లేదు. హల్లెలూయా. దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం యుగాలు మనం జీవించే కృప ఎప్పుడు వస్తుందంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన కొరకు పరిశుద్ధంగా బతకటమే. హల్లెలూయా. ఆయన ఏం చేయమని చెప్పట్ల, నా కొరకు నువ్వు జీవించు, నా సువార్తను అందరికీ ప్రకటించు, అప్పుడు మనకి రక్షణ వస్తుంది. హల్లెలూయా. మీరు ఇంకా సిద్ధపడకపోతే మీరు సిద్ధపడండి. దేవుడు అతి సమీపంగా రాబోతున్నాడు. దేవుడు మీ అందరినీ పరుగురా అక్కడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం.